ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. సో మనం ఎప్పుడును ఎక్సర్సైజ్ చేయాలి అని తెలుసు, కానీ ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలో తెలియదు. అయితే మన ఎక్సర్సైజ్ లో కార్డియో ఉండాలి, అంటే ఇట్ ఈస్ అదర్వైజ్ ఎండ్యూరెన్స్, కార్డియోవాస్కులర్, అండ్ సెకండ్ వన్ వచ్చి మజిల్ స్ట్రెంత్ ఉండాలి, అండ్ థర్డ్ వన్ ఇస్ ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ ఉండాలన్నమాట. మన ఎక్సర్సైజెస్ లో ఈ 3 థింగ్స్ కంబైన్డ్ గా మనం చేయాలి. వీక్లీ 3 days మజిల్ స్ట్రెంత్ అనుకుంటే, 2 days కార్డియో అనుకుంటే 1 day ఖచ్చితంగా మనము మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీకి ఇవ్వాలి. అయితే మనము ఒక 10 yearsకి కనుక చూసుకుంటే మన ఫ్లెక్సిబిలిటీ ఈ రొటీన్ని మనం పాటించాము అంటే మేబీ ఒక 10 yearsకి ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ అనేది 10 times పెరుగుతుంది. కానీ మజిల్ స్ట్రెంత్ అనేది 7 to 8 times పెరుగుతుంది. అంటే ఫస్ట్ 1 year అప్పటికి అండ్ 10th year అప్పటికి 7 to 8 times ఇంక్రీజ్ ఉంటుంది మజిల్స్ గ్రోత్ లో. ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ అయితే 10 times వస్తుంది. అయితే ఎండ్యూరెన్స్ ఆర్ కార్డియోవాస్కులర్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ ఇమాజిన్, ఇట్ ఇస్ 22 times ద ఇంప్రూవ్మెంట్ విచ్ హ్యాపన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్. సో 22 times ద కెపాసిటీ ఉంది ఎండ్యూరెన్స్ పెరగడానికి, అంటే కార్డియోవాస్కులర్ పెరగడానికి. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ మనము 1 kilometer మాత్రమే పరిగెత్తుతూ ఉంటాం, దాని తర్వాత మనకు యాక్చువల్లీ ఎనర్జీ ఉండదు, పరిగెత్తడానికి బ్రెత్లెస్నెస్ వస్తూ ఉంటుంది, ఆగిపోయి ఉంటాం. అది ఫస్ట్ ఇయర్ లో. సో దాన్ని మనం ఎంతవరకు పెంచుకోవచ్చు అంటే 23, 24, 25 kilometers వరకు మనం ఈజీగా పెంచుకోవచ్చు అనమాట ఎండ్యూరెన్స్ ని. సో ఆ పరిగెత్తే మ్యారథాన్ చేసేంత కెపాసిటీ మనం ఈజీగా తెచ్చుకోవచ్చు, ఎందుకంటే బాడీ అడాప్టబిలిటీ 22 times ఉంటుంది ఎండ్యూరెన్స్ కార్డియోవాస్కులర్ కి. అయితే ఇది మరొకటి ఏంటి అంటే, ఎండ్యూరెన్స్ లో ఈ కార్డియోవాస్కులర్ లో ఏంటి అంటే, ఏదైతే మనం ఎక్సర్సైజ్ కి అలవాటు పడిపోతుందో కార్డియోవాస్కులర్ అంటే, ఏదైతే కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ రేట్ పెంచడం అండ్ బ్రెత్లెస్నెస్, అంటే బ్రెత్ ని ఎక్కువగా తీసుకోవడం అనమాట. సో ఇవి 2 కార్డియోవాస్కులర్ కి సంబంధించింది, హార్ట్ రేట్ పెంచడము అండ్ రెస్పిరేటరీ రేట్ పెంచడము. సో ఇది ఏ టాస్క్ చేస్తే పెరుగుతుందో అదే టాస్క్ ని మళ్ళీ 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 మనం చేస్తూ వెళ్ళాము అంటే ఆ హార్ట్ రేటు, ఆ రెస్పిరేటరీ రేట్ ఏదైతే పెరగాలో అది అలవాటు అవుతూ వస్తుంది అనమాట. అంతకాడికి ఎక్కువ చేస్తేనే అప్పుడు అది పెరుగుతూ పోతుంది. సో ఇలా మనం చేసుకుంటూ వచ్చామంటే 22 times మనకు ఇంక్రీజ్ అవుతుందంట ఎండ్యూరెన్స్ అండ్ మనకు కార్డియోవాస్కులర్ లో. సో అయితే మరి నేను మ్యారథాన్ చేస్తూ ఉన్నాను కదా, ఫస్ట్ 1 kilometer చేసేదాన్ని, ఇప్పుడు హాఫ్ మ్యారథాన్ చేస్తూ ఉన్నాను అని అంటే దట్ డజంట్ మీన్ టు సే దట్ సైక్లింగ్ లో కూడా అంతే ఇంప్రూవ్మెంట్ అయి ఉంటుంది అని. సో సైక్లింగ్ లో అయి ఉండదు, ఎందుకంటే అక్కడ ఇన్వాల్వ్ అయ్యే ఇది వేరే, అంటే ఆ స్పెసిఫిక్ అనమాట, అది సైట్ స్పెసిఫిక్ గా ఉంటుంది, దానికి బాడీ అలవాటు అయింది. కానీ సైక్లింగ్ కి కాదు, లేక ట్రెక్కింగ్ కి కాదు అలవాటు అయింది. సో ఏ టాస్క్ కి ఆ టాస్క్ డిఫరెంట్ గా ఉంటుంది, దాంట్లో అడాప్టబిలిటీ కావాలి దేనికి కూడా. సో ఇది మంచిగా చేస్తున్నాను కదా అని చెప్పేసి దాంట్లో రావాలని ఉండదు, ఎస్పెషల్లీ ఎండ్యూరెన్స్ అండ్ కార్డియోవాస్కులర్. బట్ మజిల్ స్ట్రెంథనింగ్ లో, ఫ్లెక్సిబిలిటీలో అలా ఉండదు. కాబట్టి మీరు ఎవరైతే నేను మ్యారథాన్ అయితే ఈజీగా చేస్తున్నాను కానీ నాకు ఎందుకు ఇది రావట్లేదు, సైక్లింగ్, ట్రెక్కింగ్, లేక ఇంకొకటి స్విమ్మింగ్ అని అంటే మన బాడీ దానికి అలవాటు పడలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్కిప్పింగ్ అంటే రోప్ చేస్తూ ఉంటాం, రోప్ జంపింగ్. ఫస్ట్ లో చేసేటప్పుడు ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటాం రోప్ జంపింగ్, ఎంతో ఎఫర్ట్స్ చేసి హై జంప్ చేసి, అంటే ఎఫర్ట్స్ ఎక్కువ వేస్తాం అనమాట. కానీ పొంగ ఏం చేస్తాము, మనము కొంచెం చేతుల్ని ఇలా ఇలా అంటూనే, కాళ్ళు కొద్దిగా జంప్ చేస్తూనే ఆ రోప్ అనేది మన నుంచి బ్యాక్ అండ్ ఫ్రంట్ కి వస్తూ ఉంటుంది అనమాట. ఆ స్కిల్స్ నేర్చుకుంటాం. ఆ స్కిల్స్ నేర్చుకుంటూనే దీంట్లో ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ లో ఎంతైతే క్యాలరీస్ బర్న్ అవుతూ ఉందో ఈ రోప్ జంపింగ్ లో ఇనిషియల్ స్టేజెస్ లో, అంత క్యాలరీస్ నెక్స్ట్ బర్న్ అవ్వదు అలవాటు అయ్యే కొద్దిగా. సో ఎక్కువ చేయాలన్నమాట, అప్పుడే బర్న్ అవ్వడం మొదలవుతుంది. ఇది ఎస్పెషల్లీ ఫర్ కార్డియోవాస్కులర్ ఉంటుంది, ఇలా సైట్ స్పెసిఫిక్ ఉంటుంది. ఈవెన్ ఫర్ మజిల్ స్ట్రెంథనింగ్, సేమ్ మజిల్స్ ని మనం సేమ్ టైప్ మజిల్స్ సేమ్ వెయిట్స్ తో చేస్తూ ఉన్నాము అంటే మనకు అంత స్ట్రెంగ్త్ అవ్వదు. ఒకటి మనం వెరైటీ అయినా మార్చాలి, లేకపోతే ఆ తీసుకునే వెయిట్స్ అన్నా మార్చాలి, వెరైటీస్ వెయిట్స్ ఆర్ అంటే వైడ్ గ్రిప్స్, అంటే కొంచెం వైడ్ పట్టుకోవడం, కొంచెం క్లోజ్ పట్టుకోవడం, కొంచెం వేరియేషన్ అన్నా చేయాల్సి వస్తుంది మజిల్ స్ట్రెంథనింగ్ లో. అండ్ అఫ్ కోర్స్ ఫ్లెక్సిబిలిటీ is amazing one. It increases 10 times అన్నమాట మనకు ముందుకి తర్వాతకి.
సో దిస్ ఈస్ ద వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నానంటే, ఈ హార్ట్ రేట్ అనేది మనకి ఎంతవరకు ఇంక్రీజ్ అవ్వచ్చు ఈ కార్డియోవాస్కులర్ లో అని అంటే, ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ లో అంటే 220 వాల్యూ 220 మైనస్ మన ఏజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఏజ్ 40 అనుకోండి. సో 220 మైనస్ 40 ఈజ్ 180. సో 180 వరకు వచ్చేంత హార్ట్ రేట్ ని మనం మెయింటైన్ చేయొచ్చు. అంటే టిల్ దెన్ వీ కెన్ డూ ద కార్డియోవాస్కులర్. అయితే ఇది ఎంతవరకు సస్టైన్ అవ్వాలి, ఈ అంటే కంటిన్యూస్ 1 అవర్ ఈ 180 వరకు చేసుకుంటూ వెళ్ళాలన్నా? డెఫినెట్లీ నో. ఎందుకు అనంటే మనము ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం చేయొచ్చు. 20 to 30 minutes ఆ హార్ట్ రేట్ పెంచుకొని మన మాక్సిమం హార్ట్ రేట్ పెంచుకొని ఉండొచ్చు. దాని తర్వాత ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, ఎందుకంటే దాని తర్వాత క్యాటబాలిజం స్టార్ట్ అయిపోతుంది, మజిల్ గోయింగ్ టు ఫెటిక్ అండ్ ఆ మజిల్ బ్రేక్ అయిపోయి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం అవుతుంది. ఇట్స్ ఆఫ్ నో యూజ్. సో వెన్ యువర్ హార్ట్ రేట్ రీచెస్ 180, ఇట్ ఈస్ బెటర్ టు టేక్ లిటిల్ బిట్ ఆఫ్ గ్యాప్ అండ్ స్టార్ట్ డూయింగ్ అగైన్. కొంచెం తగ్గించుకొని మళ్ళీ చేయడం బెటర్. కంటిన్యూస్ గా అంత హై హార్ట్ రేట్ లో ఎక్సర్సైజ్ డూయింగ్ ఇట్ ఫర్ మోర్ దెన్ 20 to 30 minutes is not advisable. It is going to cause misery than that of the బెనిఫిట్స్. సో ఇవన్నీ కొన్ని టిప్స్ నేను ఈ రోజు చెప్తున్నాను. ఇలాగే మరిన్ని టిప్స్ మనం ఎక్సర్సైజ్ గురించి కూడా తెలుసుకుంటూ ఉంటాము. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.